ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మందికి మనసులో పాకిస్తాన్ ఆ దేశం పైన కొంచెం కోపమే అనుకోవాలా, ద్వేషం అంటే మామూలుగానే మనం పాకిస్తాన్ అనగానే అది మనది కాదు అనే అది అలా చూస్తూ ఉంటాం. కానీ ఇన్సిడెంట్ జరిగా కూడా చాలా కొంచెం దానిపైన మనకి కోపం బాగానే ఉంది. మరి ఈ ఇన్సిడెంట్ పరంగా చూసుకుంటే జైపూర్లో జరిగిన ఒక స్వీట్ షాప్ ఓనర్ ఎంతో ఫేమస్ స్వీట్ అయినటువంటి మైసూర్ పాక్ది పేరే మార్చి పాడేశాడు ఆయన. అంటే ఆయన ఆ ఇన్సిడెంట్ ఎంత ప్రభావితం చేసింది. పాక్ అనే పదం కూడా వినకూడదు, వెళ్ళొద్దు అనేసి ఆ పేరునే మార్చుకున్నాడు ఆయన. అదే కాకుండా ఆయన షాప్లో ఉన్నటువంటి ఫేమస్ స్వీట్స్ పేర్లు కూడా మార్చారని మనం చూసాము. ఒక్కసారి దాని నుంచి మాట్లాడుకుందాం మేడం. చాలా తీయటి కబురు, కానీ ఒక చేదు జ్ఞాపకంతో ఉంది కాబట్టి ఆ పేరు తొలగించడం జరిగింది అని అనుకోవచ్చు నవీన గారు. ఇక్కడ చూస్తే మనకు ఆ స్వీట్ షాప్ ఓనర్ జైపూర్ లో ఉంటున్న అంజలి జైన్ అనే అతను సో మైసూర్ పాక్ అండ్ తర్వాత తనకున్న అంటే తన స్వీట్ షాప్ లో ఉన్న స్పెషల్ స్వీట్స్ మోతీ పాక్ అని చెప్పి, ఆమ్ పాక్ అని చెప్పి, స్వర్ణ భస్మ పాక్, చాందీ భస్మ పాక్ అని చెప్పి చాలా పేర్లతో చాలా మంచిగా తన బిజినెస్ నడిపించుకుంటూ ఉన్నాడు. కానీ ఆ పాక్ అన్న పదం తనకు చాలా చాలా అలజడికి గురి చేసింది అనమాట. సో ఎంత డిస్టర్బ్ అయ్యాడంటే ఏకంగా ఆ స్వీట్ పేరే మార్చి పడేశాడు అనమాట. సో స్వీట్ మైసూర్ పాక్ కి బదులు మైసూర్ శ్రీ అని చెప్పి, మోతీ శ్రీ అని చెప్పి, చాందీ భస్మ శ్రీ అని చెప్పి సో ఇలా చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇది చాలా చాలా గొప్ప విషయమా అంటే ఎవరి భక్తి వాళ్ళది, దేశభక్తి వాళ్ళది ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో ప్రతి ఒక్కరికి ఆ ఇన్సిడెంట్ ఎంత ప్రభావితం చేసింది. సో నార్త్ ఇండియాలో హల్వాయి అంటారనమాట. ఎవరైతే స్వీట్స్ తయారు చేస్తారో వీళ్ళకందరికీ హల్వాయి అంటారు ఎస్పెషలీ. సో ఆ హల్వాయి వాళ్ళకి అంతగా ఎఫెక్ట్ చేసింది అంటే ఆ ఇన్సిడెంట్ మిగతా ప్రజలకు కానివ్వండి, తర్వాత వచ్చేసి మన డిఫెన్స్ సో ఏకంగా ప్రాణాలు అర్పించారు కూడా. సో వాళ్లే కాదు, మనం కూడా యాజ్ ఏ సిటిజన్స్ కూడా ప్రతి ఒక్కరూ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, రిలీజియన్ అంతా పక్కన పెట్టి ఒక ఐక్యత్వంతో మనము ఒక యూనిటీ చూపించాము అప్పుడు. సో ఇది కూడా ఒక అలాంటిదే అని, అలాంటి సందర్భమే ఇక్కడ జరిగింది అనుకోవచ్చు నవీన గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా పాక్ అనే పదం పాకిస్తాన్ నుంచి రాలేదు. సో సంస్కృతం పదం అన్నమాట ఇది. సో సంస్కృతం నుంచి వచ్చింది. దీని అర్థం వండడం, సో తయారు చేయడం అన్నమాట. ఏదైనా ఒక పదార్థం తయారు చేయడం, ఫుడ్ ప్రిపేరింగ్. సో దీనికి మన చాలా వరకు మనం కూడా పాకం అనే మాట్లాడుతుంటాము తెలుగులో. పాకం అంటే ఏంటంటే ఒక తీగ వచ్చేటట్టు స్వీట్ తయారు చేయడం. మనకు అరిసెల పాకం అంటారు. అండ్ తర్వాత వరకు పాకం పప్పు అంటారు చాలా ప్రాంతాల్లో. సో పుట్నాల పప్పుతో తర్వాత పల్లీలతో ఒక పాకం చేస్తారనమాట. దీనికన్నీ తీగ ఏదైతే స్వీట్ లో వస్తుందో దానికి పాకం అంటారనమాట. సో ఇలా దాని అర్థం వేరే ఉన్నా కూడా ఆ పాక్ అనే పదం తనకు అంతా డిస్టర్బ్ చేసింది కాబట్టి స్వీట్ పేరే మార్చి పడేశాడు అంజలి జైన్. అయితే మేడం, ఇప్పుడు మామూలుగా ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయికి చనిపోయారు, మనవంతు మనం ఏం చేయలేకపోయినా ఈ ఎవరైతే స్వీట్ షాప్ ఓనర్ అంజలి జైన్ ఉన్నారో తనకు ఒక ఆలోచన తట్టింది, నేను ఎందుకు దీన్ని మార్చుకోకూడదు, అంటే ఇదేమి బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు కదా, నా వరకు నేను మార్చుకుంటానని తన దేశభక్తిని తను చూపించుకున్నాడు అని అనుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్లీ నవీన గారు. ఎవరి అంటే ఇష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడ విమర్శ అంటే ఆబ్వియస్లీ ఉండొచ్చు. సో ఒక ట్రెండింగ్ గా మారింది కదా. ఒక టైంలో ఏం జరిగిందంటే ప్రత్యేకంగా ఒక పార్టీ, గవర్నమెంట్ పేర్లు చేంజ్ చేయడమే ట్రెండింగ్ గా చేసుకున్నారనమాట. సో అది కూడా ప్రభావితం అయి ఉంటుంది తనకు, ఆ ప్రభావం కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ తన మెంటల్ స్టేటస్, సో మానసికంగా ఎంతగా తనకు డిస్టర్బెన్స్ అయ్యింది. అండ్ తర్వాత తను ఆ మానసికంగా డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకోనికి ఏకంగా నేమ్నే చేంజ్ చేసి పడేశాడు అనేది ఇక్కడ చూడొచ్చు మనము. సో చాలా వరకు ఇలా మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూసాం.
కరాచీ బేకరీ. Yes. సో ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి చెందిన వాళ్ళు వెళ్ళి అక్కడంతా ప్రదర్శించి అక్కడంతా గొడవ చేశారనమాట. సో దీనికి అన్నిటికీ కారణం మనమే రియల్ దేశభక్తులమా అంటే గొడవ చేయనంత వరకు అది ఎక్కడైనా పీస్ఫుల్ గా మీరు ప్రదర్శించవచ్చు, కానీ గొడవ మాత్రం వద్దు అనే రూపంతో స్వీట్ షాప్ ఓనర్ స్వీట్ గానే ప్రదర్శించాడు అనుకోవచ్చు. Yes. Thank you. థ్యాంక్ యూ నవీన గారు.